ముందుగా బచ్చన్నపేట మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాలతో మా మండల ఇన్ఛార్జ్ హరిబాబన్న గారు ఇలా జడ్పీటీసీ దరఖాస్తుల స్వీకరణ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా జడ్పీటీసీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నాతో పాటు చేసుకున్న అభ్యర్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, పార్టీ బాగుంటే మనం బాగుంటాం. ఫస్ట్ పార్టీని కాపాడదాం, వ్యక్తుల తర్వాత పార్టీ ముఖ్యం. ఎవరైతే సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని గెలవగలుగుతారో, ఎవరైతే సమర్థవంతులో పార్టీకి సేవ చేసినరో, అవన్నీ ఆలోచించి అన్ని విధాలుగా మన నాయకుడు చెప్పినట్టు ఆర్థిక బలం, అంగబలం, ప్రజలలో పేరు అన్నీ ఉన్న నాయకునికి టికెట్ ఇచ్చి రేపు 13 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ స్థానం కైవసం చేసుకునే విధంగా మన నాయకుడు అన్ని ఆలోచించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని అభ్యర్థులను ప్రకటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఎదురు చూస్తున్న కార్యకర్తల ఆశావాహులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, అందరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా మరియు రేవంత్ రెడ్డి గారి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు, మరియు అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, వివిధ హోదాల్లో పనిచేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఈరోజు బచ్చన్నపేట మండలం నుంచి జడ్పీటీసీగా నామినేషన్ అప్లికేషన్ ఇవ్వడానికి మా పార్టీ పిలుపు మేరకు, నేను అధిష్టానం పిలుపు మేరకు పనిచేస్తున్నాం. గతంలో నేను 2001లో సర్పంచ్గా చేస్తూ, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడిగా చేస్తూ, జిల్లాలో చేస్తూ రాష్ట్ర టీపీసీసీ కోఆర్డినేటర్గా ఉన్నా. లాస్ట్ టైం 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నో ధర్నాలు కార్యక్రమాలు చేసినాం. ఆ సమయంలో కూడా నేను జడ్పీటీసీ కాంటెస్టెడ్ చేసిన అతి స్వల్ప మెజార్టీ తోటి సెకండ్ రన్నర్ గా నిలబడడం జరిగింది. ఈసారి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు మా మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 42% రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి, అందులో ఈ బచ్చన్నపేట జనరల్ అయిన స్థానాన్ని బీసీకి ఇచ్చి, ఇక్కడ బీసీల ఐక్యతను కాపాడాలని, బీసీల యొక్క ఉనికిని కాపాడాలని ఇక్కడ ఎవరు నిలబడ్డా ఈసారి బీసీకి ఇచ్చి, అన్ని పార్టీలు ఏకమై బీసీకి టికెట్ ఇచ్చి బీసీ అభ్యర్థిని గెలిపించాలని అందరినీ కోరుచున్నా. అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు కూడా ఐక్యతతోని ముందుకు పోవాలని, ప్రతి ఒక్క కార్యకర్తకు పేరున ప్రతి గ్రామాల నుంచి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లను, ఇక్కడికి వచ్చిన వారినే కాకుండా ఆ ఊర్లో సమయాభావంగా రానోళ్ళకు కూడా కాంగ్రెస్ కుటుంబానికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం, వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ఈరోజు పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జడ్పీటీసీ అభ్యర్థుల నుండి అప్లికేషన్లు కోరడం జరిగింది. ఈ జడ్పీటీసీ ఎంపిక ప్రక్రియ పిసిసి లెవెల్లో జరుగుతుందని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి దాని ఆదేశాల సారమే ఈరోజు బచ్చన్నపేట మండలంలో అర్హులైనటువంటి జడ్పీటీసీ అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకొని, దీనిలో నుండి స్క్రూటినీ తర్వాత ఒక అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీలలో భాగంగా ఎంపీటీసీ అప్లికేషన్లు కూడా అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి ఆదివారం నుండి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ఎంపిక విధానం
డిసిసి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాంట్లో కూడా అర్హులైనటువంటి అభ్యర్థులను గ్రామాల వారీగా మన బచ్చన్నపేట మండలానికి సంబంధించి 13 ఎంపీటీసీల స్థానాలకు 13 మంది అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఘన విజయంతో వారిని గెలుపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి గ్రామాన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా ఇప్పటికీ అంది ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు చూసుకుంటే రైతు రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మరి రైతులందరికీ కూడా రైతు బంధు పడేటువంటి అందరు కూడా పడ్డది. మరి కొన్ని ప్రవగండ చేస్తూ ఉన్నారు, రైతు బంధు ఎగబెట్టిదని చెప్పి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి రైతు రుణమాఫీ, అది ఒక రైతు రుణమాఫీ చేయకపోతే దాదాపు 8 సంవత్సరాలు కంటిన్యూగా రైతు బంధు వేసేటువంటి డబ్బులు మరి ఒక్కసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి గెలిచిన రోజే మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజే ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఫ్రీ బస్సు మన అక్క చెల్లెళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ బస్సును వినియోగించుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఫ్రీ 500కే వంట గ్యాసు, మరి కరెంటు 200 ఉచిత యూనిట్లు కరెంటు మరి పొందుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి అందేటువంటి మరి ఈ యొక్క సన్నబియ్యము ఏదైతే ఉన్నదో ప్రతి ఇంటికి పేదల ప్రతి ఇంటికి ఒక వరంలాగా అందుతూ ఉన్నది. ఇంతకంటే ముందు మరి వచ్చినటువంటి పీడిఎఫ్ బియ్యాన్ని మరి వారికో వీరికో అమ్ముకొని 10 రూపాయలకో 11 రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండే. మరి ఈరోజు కిరాణా దుకాణంలో చూసుకుంటే సన్న బియ్యానికి మొత్తం ధర పడిపోయింది. ఎందుకంటే రేషన్లో మరి సన్న బియ్యం వస్తూ ఉంది. పేదల కడుపు నింపేటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా 10 సంవత్సరాల నుండి గగ్గోలు పెట్టినా ఏడ్చి మొత్తుకున్నా కూడా మరి పిల్లలై వీళ్ళందరూ ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక్క రేషన్ కార్డులో పేరెక్కించుకుందాం అనేటువంటి పరిస్థితి ఉన్నా మరి ఆ రేషన్ కార్డు యొక్క వెబ్సైట్ ఓపెన్ కాలేదు. కానీ ఈరోజు అర్హులైనటువంటి వారికి మరి తల్లిదండ్రులతో వేరుపడేటువంటి కొడుకులకు పెళ్లి చేసుకున్నటువంటి వారికి పిల్లల పేర్లు అన్నిటితో పాటు దాదాపు అర్హులైనటువంటి ప్రతి ఇంటికి ఒక్కొక్క రేషన్ కార్డు ఈరోజు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలన్నిటిని చూసి మహిళా సంఘాలకు వడ్డీ లేనటువంటి రుణం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వారికి వనిత టిఫిన్ సెంటర్లు కానీ 5 రూపాయలకే భోజనం సెంటర్లు కానీ ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనత, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు. వీటన్నిటిని చూసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఒక్కొక్క బస్తాకు ఒక్కొక్క క్వింటాల్కు 4 నుంచి 5 కిలోలు మరి తరుగు తీసేటువంటి పరిస్థితి ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి తరుగు లేకుండా, ఎలాంటి కటింగ్ లేకుండా ఈరోజు మనం ఎప్పుడైతే కాంట పెట్టామో 2-3 రోజుల లోపల మరి ఆల్రెడీ డబ్బులు పడ్డాయి అకౌంట్లలో. అదేవిధంగా సన్నోట్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. అది కూడా 500 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కొంతమందికి పడ్డాయి కూడా. మరి వీటన్నిటికీ కూడా దాదాపు అందరికీ వచ్చినాయి సన్నోట్ల బోనస్. మరి వీటన్నిటికీ కూడా అది చేసి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతోటి గెలిపియాలని చెప్పి కోరుతా ఉన్నాం. బచ్చన్నపేట ఈ 26 గ్రామాల ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, సర్పంచ్లకు, ఎంపీలకు, చైర్మన్లకు, ఎంపీటీసీలకు అందరికీ, గ్రామశాఖ అధ్యక్షులకు, ప్రతి ఒక్క ఓటర్కు విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం డిసిసి ప్రెసిడెంట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు నాకు బచ్చన్నపేట మండల్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు సహకరించిన కార్యకర్తలకు, కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు జెడ్పీటీసీ అభ్యర్థులకు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మన జెడ్పీటీసీ అభ్యర్థులకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇందులో ఈ దరఖాస్తులు
డిసిసి ప్రెసిడెంట్ ద్వారా మన పిసిసి ప్రెసిడెంట్కు చేరుతాయి. ఇందులో పిసిసి ప్రెసిడెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా మేము కట్టుబడి ఎవరికి ఇచ్చినా కానీ బచ్చనపేట మండలంలో కట్టుబడి అధిక మెజార్టీతో గెలిపిస్తుంటామని మనవి చేసుకుంటున్నాను. ఈ అందరికీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నాయకులు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో లేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ అభివృద్ధి చేసిన కార్యక్రమాలే. మళ్ళీ బీఆర్ఎస్ లో ఏం లేదు, శూన్యము. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు అందినందుకు ప్రజలు ప్రతి ఒక్కరు అధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఈరోజు 3 గంటల వరకు టైం ఉంది. ఇస్తున్నారు, ఇంకా సేకరిస్తున్నాము. ఆదివారం నుంచి ఎంపీటీసీ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది.